హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు. ఎందుకు? కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 131వ రాజ్యాంగ సభలో లోక్సభలో వీగిపోయింది. అయితే మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా ఇందులో పాజిటివ్గా 278 మంది పాజిటివ్గా ఓటు వేశారు, 211 మంది నెగిటివ్గా ఓటు వేశారు. సో దీనికి 2/3 మెజార్టీ అనేది రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది లోక్సభలో ఎగిపోవడం జరిగింది. అయితే యాజ్ ఏ కాంపిటేటర్గా మనకేం కావాలి, మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి? బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం ఆలోచించింది, ఇలాంటివి మనకు అవసరమే లేదండి. మరి మనకేం కావాలి? మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యూస్లో ఉంది అంటే ఆ పార్ట్ మొత్తం హైలైట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది, ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేశారు, ఇలా మనం ప్రతిదీ 360 యాంగిల్స్లో టచ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి 106 రాజ్యాంగ సవరణలు అనేవి చేశారు. సో ఇందులోని అన్నీ అవసరం లేదండి, ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ అయినవి మాత్రం ఖచ్చితంగా చూడాలి. కానీ 100 నుంచి 106 వరకు ప్రతిదీ ఏ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది అన్నది క్లియర్గా చూసుకోండి. ఎగ్జాంపుల్ 100 అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్ యొక్క భూ సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. అలా ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఈ పార్ట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అయినా ఈ టాపిక్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. సో మీరు చదివేది ఎలా ఉండాలంటే 360 డిగ్రీస్లో దీని మీద అనాలిసిస్ చేసి మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ టాపిక్ చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రమ్య మేడం. థ్యాంక్ యూ.